ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్ర. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం, నెల్లూరు తుమ్మల తలుపూరు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 15. శ్రీ నారాయణదాసు స్వామివారి మహత్యాలు, భక్తుల మనోగతాలు. 3వ భాగం. ఈనాటి భక్తుల మనోగతాలలో ముందుగా శ్రీమతి శ్రీవాణి, స్వామివారి భక్తురాలు, హైదరాబాద్. స్వామివారిని నమ్ముకుంటే మన కష్టాలు తీరిపోయినట్లే అనే శీర్షిక కింద మనతో పంచుకున్న అనుభవాలను తెలుసుకుందాం. శ్రీ నారాయణదాసు స్వామివారిని నమ్ముకుంటే మన కష్టాలు తీరిపోయినట్లే. స్వామివారు సాక్షాత్తు దైవస్వరూపులు. అమ్మణ్ణి స్వరూపమే స్వామివారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా పలుసార్లు ఆ దివ్య రూపం నాకు స్వప్నంలో దర్శనమైంది కూడా. మా వారు టి అశోక్ చక్రవర్తి గారు భగవాన్ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్రను లోకానికి అందించిన స్వామివారి పాదరేణువు శ్రీ మాకాని వెంకట్రావు గారు రచించిన గ్రంథాన్ని ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి అనే పేరుతో వెలువరించిన ఆంగ్లానువాదానికి ఆయన సహకారం అందించారు. ఈ సందర్భంగా ఒకసారి నేను కూడా మా వారితో పాటు శ్రీ మాకాని గారిని సందర్శించడం జరిగింది. తొలిసారిగా శ్రీ నారాయణదాసు స్వామివారిని దర్శించుకుంది నేను శ్రీ మాకాని గారి ఇంట్లోనే. అప్పట్లో స్వామివారి గురించి నాకేమీ తెలియదు. ఆ గ్రంథంలో పూజ్యశ్రీ నారాయణదాసు గురించి కొన్ని పేజీల్లో ఉన్న విషయాలు చదివాక శ్రీ నారాయణదాసు స్వామివారి మహిమలు నాకు తెలిసాయి. ఎలాగైనా సరే శ్రీ నారాయణదాసు స్వామివారిని ఆశ్రమానికి వెళ్ళి స్వామివారి దివ్యలీలను దర్శించుకోవాలని అనిపించింది. కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి మేము బయలుదేరాం. మేము ఎంతో కాలం నుంచి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిని ఆరాధించేవాళ్ళం. ప్రతి నెల ఒక్కసారైనా గొలగముడికి వెళ్ళి స్వామివారి మందిరాన్ని దర్శించుకునేవాళ్ళం. ఇప్పటికీ అంతే. ఈసారి కూడా మేము అదే విధంగా గొలగముడికి వెళ్ళి వస్తూ తలుపూరుకు కూడా వెళ్ళి శ్రీ నారాయణదాసు స్వామివారిని దర్శించుకుందామని బయలుదేరాం. అయితే మేము వెళ్ళేసరికి స్వామివారు మరో ఊరిలో ఉన్నారని తెలిసింది. మేము అక్కడికి వెళ్ళేసరికి స్వామివారు ఆ జగన్మాత పూజలో ఉన్నారు. నాకు అప్పట్లో ఆరోగ్య పరిస్థితి బాగుండేది కాదు. ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. ఎక్కువసేపు నేల మీద కూర్చోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. దాంతో ఆ ఇంట్లో ఉన్నవారు నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఈలోగా పూజ చేసుకుని స్వామివారు నేరుగా తంబూరా పట్టుకొని నా వద్దకు వచ్చారు. నేను లేచి నిల్చోబోతుంటే స్వామివారు వారించారు. ఆయన అలాగే తల మీద కలశం పెట్టుకుని వచ్చి నేల మీదనే కూర్చుని నన్ను దీవించారు. నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న విషయం గమనించి అమ్మవారి వద్ద వెలిగించి ఉన్న అఖండ దీపం నూనెను కాస్త తెచ్చి నా కాళ్లకు పూశారు. అమ్మణ్ణి నిన్ను కరుణిస్తుందిలేమ్మా, బాధపడకు అన్నారు. అంతేకాదు, నీకు ఆ జగన్మాత దర్శనమిస్తుందిలేమ్మా అని ఆశీర్వదించారు కూడా. మేము కొద్దిసేపు అక్కడ ఉండి తిరిగి హైదరాబాద్కు వచ్చేసాం. ఎప్పుడు మేడమెట్లు ఎక్కాలన్నా నాకు చాలా బాధగా ఉండేది. స్వామివారిని దర్శించుకుని వచ్చాక నాకు ఎలాంటి బాధలు లేవు, ఆ నొప్పులేమీ లేవు. నేను హాయిగా మెట్లెక్కి దిగుతున్నాను కూడా. అంతా స్వామివారి దయ, ఆ జగన్మాత అనుగ్రహం. అయితే స్వామివారు చెప్పినట్లుగా నాకు అమ్మవారి దర్శనం కాలేదే అనుకున్నాను ఆ తర్వాత మనసులో. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చిన మరుసటి రోజు నేను గదిలో పూజ చేసుకుని కొద్దిసేపు ధ్యానంలో కళ్ళు మూసుకున్నాను. కొద్దిసేపటికల్లా ఆ జగన్మాత దర్శనం కలిగింది. స్వామివారు గొంతు వరకు ఎర్రటి వస్త్రం చుట్టుకొని 5 శిరస్సుల శేషునిగా కనిపించారు. మరుక్షణం గాయత్రీమాత రూపంలో కనిపించి అదృశ్యమయ్యారు. నేను ధ్యానంలోంచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. ఆ జగన్మాత ధ్యానంలో నాకు అలా కనిపించడం చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో భక్తి పారవస్యంతో నేను పరవశించిపోయాను. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీకు చెప్తున్న సమయంలో కూడా నాకు ఆ ఆనందమే కలుగుతోంది. నా మనసులో అమ్మవారి రూపాలు అలాగే ముద్రపడిపోయాయి. శ్రీ నారాయణదాసు స్వామివారి మహిమ నాకు బాగా తేట తెల్లమైంది. స్వామివారి వద్దకు వెళ్ళి ఆ విషయం చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత 15 రోజులకు శివరాత్రి రోజున మేము తలుపూరికి వెళ్ళాం. స్వామివారు నన్ను చూడగానే అమ్మని దర్శనం అయ్యిందా అమ్మా అని అడిగారు. నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. ఆ విషయం కూడా స్వామివారికి తెలిసిపోయిందా అని.
ఇక నేను ప్రత్యేకించి ఆ విషయం స్వామివారికి చెప్పేదేముంది? అవును అన్నట్లుగా తలూపగానే, నీకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా అని చిరునవ్వుతో ఆశీర్వదించారు. ఆ రోజున స్వామివారెంతో నిష్టగా అమ్మవారికి పూజలు చేశారు. తలపై కలశం పెట్టుకుని తంబూర మీటుతూ కనిపించి భక్తులను కటాక్షించారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే, నాకు ధ్యానంలో కనిపించినట్లుగానే సాక్షాత్తు స్వామివారు శేషునిలా కనిపించారు. పాములా పాకుతూ వచ్చారు. బుసలు కొడుతూ పక్కనున్న చెట్లను క్షణంలోనే ఎక్కేశారు. మాకెంతో ఆశ్చర్యం అనిపించింది. అలాంటి సంఘటనలు మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంతేకాదు, స్వామివారు స్వయంగా అగ్నిగుండ ప్రవేశం చేశారు. భక్తుల చేత కూడా చేయించారు. ఎంత అపురూప ఘట్టాలో చెప్పలేం. స్వామివారి మహిమలను మాటల్లో వర్ణించలేం. శ్రీ నారాయణదాసు స్వామివారు సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపులే. అందులో ఎలాంటి సందేహం లేదు. స్వామివారు దీవిస్తే చాలు, అన్ని బాధలు ఇట్టే తొలగిపోతాయి. అది మాకు బాగా అనుభవైక వేద్యమైంది. స్వామివారి అనుగ్రహంతో అనేకసార్లు మేము కష్టాల నుంచి బయటపడ్డాం. 2 సార్లు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మా వారు ఒక్క గాయం కూడా లేకుండా బయటపడ్డారు. మా వారు వస్తున్న బస్సు ప్రమాదానికి గురై అందులో ఉన్న వారందరికీ చిన్నవో పెద్దవో గాయాలు తగిలాయి. నేరుగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో 2 బస్సు డ్రైవర్లు కూడా అక్కడికక్కడే మరణించారు. అంతటి ఘోరమైన ప్రమాదంలో కూడా బస్సులో ప్రయాణిస్తున్న మా వారు స్వామివారి అనుగ్రహంతో ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఇదంతా కూడా ఆ స్వామివారి ఆశీస్సుల ప్రభావమేనని మాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే స్వామివారు మా వారికి రుద్రాక్షమాల ఇచ్చి, దీన్ని మెడలో వేసుకో, నీకెలాంటి కష్టాలు ఉండవు అని ఆశీర్వదించారు. స్వామివారి ఆశీస్సులే మమ్మల్ని, మా కుటుంబాన్ని ఇప్పటికీ రక్షిస్తున్నాయి. ఇలా ఎన్నో క్లిష్టమైన సందర్భాల్లో స్వామివారి చల్లని దీవెనలే మాకు శ్రీరామ రక్షగా నిలిచాయి. నమ్మిన వారికి నమ్మినంత అని సామెత. మేము ఆ స్వామివారిని నమ్ముకోవడమే కాదు, నేటికీ భక్తితో కొలుచుకుంటున్నాం. వీలున్నప్పుడల్లా అటు గొలగమూడికి, ఇటు తలుపూరుకు వెళ్ళి ఆ దివ్యమూర్తులను సందర్శించుకుంటూనే ఉన్నాం. ఆ మహనీయుల కృపతో మేమిప్పుడు అనేక కష్టాలు దాటిపోయి హాయిగా ఉన్నాం. ఇదంతా ఆ స్వామివారి దయేనని మాకు గట్టి నమ్మకం. ఇప్పుడు మరో భక్తుని అనుభూతిని గురించి తెలుసుకుందాం. స్వామివారి మహిమలు చెప్పలేనన్ని అనే శీర్షిక క్రింద ఎంవి చంద్రశేఖర్ గారు, సీనియర్ పాత్రికేయులు, స్వామివారి శిష్యులు, నెల్లూరు. తలుపూరు శ్రీ నారాయణదాసు స్వామివారితో నాకు దాదాపు 13 ఏళ్ల అనుబంధం. శ్రీ స్వామివారు మహిమాన్వితులు, దైవస్వరూపులు. ఆ స్వామివారి మహిమలు చెప్పలేనన్ని. నేను తొలి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి భక్తుడిని. ఓసారి గొలగమూడికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ వెంకయ్య స్వామివారి సచ్చరిత్ర గ్రంథం చదవడం జరిగింది. ఆ గ్రంథంలో ఉన్న శ్రీ నారాయణదాసు స్వామివారి లీలలు, మహిమలు కూడా చదివి ఎంతగానో ఆశ్చర్యపోయాను. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిని స్వయంగా నేను చూడలేకపోయినా స్వామివారి శిష్యులైన శ్రీ నారాయణదాసు స్వామివారు తలుపూరు ఆశ్రమంలో ఉన్నారని తెలిసి స్వామివారిని చూసేందుకు తలుపూరుకు వెళ్ళాను. స్వామివారు చాలా నిరాడంబరంగా ఉన్నారు. ఎలాంటి భేషజాలు లేవు. భక్తులెందరో వచ్చి స్వామివారికి తమ కష్టాలు చెప్పుకుంటుంటే నేను కూడా నా బాధలు చెప్పుకున్నాను. అప్పట్లో నాకు వివాహం కాలేదు. వివాహ విషయంలో పలు సంబంధాలు చూసినా కుదరలేదు. ఆ విషయం స్వామివారికి చెప్పినప్పుడు వివాహం అవుతుందిలే నాయనా అని ఆశీర్వదించారు. అమ్మవారు కరుణిస్తుందని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి స్వామివారు ఆశీర్వదించినట్లుగానే నా వివాహం జరిగింది. నా భార్య పేరు రాజరాజేశ్వరి. ఆ పేరును కూడా స్వామివారు నాకు ముందుగానే చెప్పారు. సరిగ్గా స్వామివారు చెప్పినట్లే నా వివాహం జరగడంతో నేనెంతో ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నేను, నా భార్య ఇద్దరం కలిసి తలుపూరుకు నవరాత్రి రోజుల్లో స్వామివారి వద్దకు వెళ్ళినప్పుడు స్వామివారు మాతో మాట్లాడుతూ మీకు పుత్ర సంతానం కలుగుతుందని దీవించారు. అదేవిధంగా ఆ తర్వాత మాకు స్వామివారు చెప్పినట్లే కుమారుడు కలిగాడు. నేను స్వామివారికి భక్తుడిని, శిష్యుడిని కూడా. స్వామివారిపై భక్తితో ఆశ్రమ అభివృద్ధికి కావలసిన పనులు కూడా చేసేవాడిని. ఎంతోమంది స్నేహితులను కూడా స్వామివారి వద్దకు తీసుకువెళ్ళేవాడిని. స్వామివారి అనుగ్రహంతో వారు కూడా ఎన్నో బాధల నుంచి బయటపడ్డారు.
ఆ విషయం వారు స్వయంగా స్వామివారితోనూ నాతోనూ చెప్పేవారు కూడా. ఒకసారి స్వామివారు ఆ జగన్మాత పూజ కోసం సముద్రపు జలాలను తీసుకురావాలని మాకు సూచించినప్పుడు నేను, శ్రీ నూనె మల్లికార్జున యాదవ్ గారు ఇద్దరం కలిసి మైపాడుకు వెళ్ళి సముద్ర జలాలను తీసుకువచ్చాం. అప్పుడు అక్కడ జరిగిన అద్భుతమైన సంఘటనలను నెల్లూరులోని కార్పొరేటర్, ఆ పరమశివుని భక్తుడు, నాకు ఆత్మీయ మిత్రుడు అయిన శ్రీ నూనె మల్లికార్జున యాదవ్ గారు ఇదే పుస్తకంలో ఎంతో వివరంగా తెలిపి ఉన్నారు కూడా. ఆ సంఘటన ఎంత ఆశ్చర్యకరమో చెప్పలేం. మేమెప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేం. ఒకసారి నేను, నా భార్య, చిన్నవాడైన నా కుమారుడు నెల్లూరులో మోటార్ సైకిల్పై వస్తుండగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు మమ్మల్ని ఢీకొట్టింది. మేము బస్ కిందకు వెళ్ళి పడిపోయాం. అయినా స్వల్పంగా గాయాలు తగిలాయే తప్ప పెద్దగా ప్రమాదం జరగలేదు. మేము ఆ విషయం తలుపూరులో ఉన్న స్వామివారికి తర్వాత చెప్పాలని అనుకున్నాం. అయితే ఉదయం లేచేసరికి స్వామివారే ఆటోలో మా ఇంటికి వచ్చి, అమ్మణ్ణి మిమ్మల్ని కొంగుపట్టి కాపాడిందయ్యా, ఇంకేమి భయం లేదులే అంటూ దీవించడం మాకెంతో ఆశ్చర్యం అనిపించింది. స్వామివారికి మేమేమీ చెప్పకపోయినా భక్తుల బాధలు తెలుసుకున్న స్వామివారు వెంటనే మా ఇంటికి వచ్చి మరీ ఆశీర్వదించడం మా భాగ్యం. స్వామివారు ఎంతో మహిమాన్వితులు. మేము స్వయంగా ఎన్నో మహిమలను కళ్ళారా చూశాం కూడా. ఓసారి స్వామివారు మంచినీటితోనే దీపం వెలిగించి అమ్మవారికి పూజ చేశారు. అగ్నిగుండ ప్రవేశం చేసేవారు. ఇలాంటి సంఘటనలు పలుసార్లు మేము కళ్ళారా చూడగలగడం మా అదృష్టం. స్వామివారి శక్తి ఎంతో అద్భుతం. శరన్నవరాత్రుల రోజుల్లో స్వామివారు ఎంతో నిష్టగా ఉంటారు. ఆ 9 రోజులు బొంతపాలు మాత్రమే సేవించి పూజలు చేసి భక్తులను అనుగ్రహిస్తారు. బొంతపాలు మన వంటి మీద పడితేనే బొబ్బలెక్కుతాయి. అంతటి ప్రమాదకరమైన పాలను కూడా స్వామివారు సేవించడం ఎంతో ఆశ్చర్యం. ఆ జగన్మాత అనుగ్రహం, స్వామివారి గురువైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి కరుణా కటాక్షం శ్రీ నారాయణదాసు స్వామివారికి పుష్కలంగా ఉన్నాయి. ఆ విషయం స్వామివారి అనేక లీలలు, మహిమల ద్వారా మాకు తెలిసింది. మరో సంఘటన ఏంటంటే, ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించాలని స్వామివారు భావించారు. ఆ మేరకు నా ప్రియమిత్రుడు, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి భక్తుడు, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవ సేవా సమితిని ఏర్పాటు చేసి శ్రీవారి కళ్యాణోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్న శ్రీవారి పాదసేవకుడు శ్రీ కళాదీప్తి సుబ్రహ్మణ్యం గారు తదితరులంతా కలిసి సన్నాహాలు చేస్తుండగా కొన్ని అనుకోని ఇబ్బందుల వల్ల ఒక దశలో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించగలమో లేదో అనే సందేహం కలిగింది. ఆ విషయాన్ని స్వామివారికి మేము ఆవేదనతో విన్నవించగా, అయ్యా, ఇక్కడ కళ్యాణం జరుగుతున్నట్లు భక్తులంతా గోవిందనామాలు పెట్టుకొని ఆ ఏడుకొండల వెంకన్న కళ్యాణం తిలకిస్తున్నట్లు నాకు కనిపిస్తూ ఉందయ్యా అన్నారు. అంతే. ఆ తర్వాత ఊహించని విధంగా పరిస్థితులన్నీ అనుకూలించి తలుపూరులో శ్రీవారి కళ్యాణోత్సవం అత్యద్భుతంగా జరిగింది. నెల్లూరులోని ప్రముఖులు, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి భక్తులు అయిన శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారు, మోడ్రన్ స్కూల్ అధినేత శ్రీ వాకాటి విజయకుమార్ రెడ్డి గారు తదితరులంతా వచ్చి ఈ వేడుకలో పాల్గొనడం ఒక విశేషం. అంతేకాదు, నెల్లూరు నుంచి, తలుపూరు చుట్టుపక్కల పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తలుపూరుకు తరలివచ్చారు. అంతా స్వామివారు చెప్పినట్లే జరిగింది. మాకెంతో సంతోషం కలిగింది. ఇలా శ్రీవారి కళ్యాణోత్సవం తప్పక జరిగి తీరుతుందని ముందే ఆశీర్వదించి మమ్మల్ని అనుగ్రహించారు శ్రీ నారాయణదాసు స్వామివారు. శ్రీవారి కళ్యాణోత్సవ వేడుక ఎంతో కనువిందుగా జరగడం, స్వామివారి సంకల్ప బలం, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహమేనని మాకు అర్థమైంది. ఇకపోతే ఈ 13 ఏళ్లలో లెక్కలేనన్ని సార్లు నేను తలుపూరుకు వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఆశ్రమానికి నేను నా వంతు సేవ చేస్తున్నాను. ఆ స్వామివారి దయే ఇదంతా. శ్రీ నారాయణదాసు స్వామివారు సాక్షాత్తు ఆ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ప్రియ శిష్యులు కావడం, వెంకయ్య స్వామివారిని నిత్యం స్మరించుకుంటూ దైవ పూజలు చేస్తుండడం స్వామివారి నిత్యకృత్యంలో భాగం. శ్రీ వెంకయ్య స్వామివారు ప్రసాదించిన గోసేవ భాగ్యాన్ని కొనసాగిస్తూ ఆ జగన్మాతను సేవిస్తూ తరిస్తూ ఉన్నారు. స్వామివారు ఇంత వృద్ధాప్యంలో ఉండి కూడా ఎంతెంతో దూరం వెళ్ళి గోవులు మేపుకు రావడం ఎంత బాధాకరమో
అని అప్పుడప్పుడు మనసులో బాధపడుతుండేవాడు. ఓసారి స్వామివారే, ఎందుకయ్యా బాధపడతావు? గోసేవ కంటే పుణ్యప్రదమైన విషయం మరొకటుందా అన్నారు. అంతేకాదు, ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా గోసేవ చేశాడు. ఇదెంతో పవిత్రమైన విషయం, బాధపడకూడదు అన్నారు. అలా నా మనసులోని మాటను కూడా గ్రహించి స్వామివారు గోసేవ పరమార్థాన్ని విడమర్చి చెప్పారంటే స్వామివారు ఎంతటి మహిమాన్వితులో అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక నిదర్శనాలు నేను ప్రత్యక్షంగా చూడగలగడం, వినగలగడం నన్నెంతో ఆశ్చర్యపరచడమే కాకుండా స్వామివారి పట్ల నాకున్న ఎనలేని భక్తిభావాన్ని ఇంకా మరింకా పెంచుతూనే ఉన్నాయి. ఆ స్వామివారి సేవాభాగ్యం పొందగలగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమే. స్వామివారు సాక్షాత్తు ఆ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి స్వరూపంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు తమ ప్రియమైన శిష్యులు శ్రీ నారాయణదాసు స్వామివారితో కలిసి ఈ తలుపూరు ఆశ్రమంలో కొలువై ఎంతోమంది భక్తులను అనుగ్రహించడం చాలా అరుదైన విశేషమైన అంశం. ఎంవి చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయుడు, స్వామివారి శిష్యులు, నెల్లూరు. మరికొంతమంది భక్తుల మనోగతాలను మనము వచ్చే భాగంలో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.